బ్రేకింగ్ చూస్తున్నాం. నెల్లూరు జిల్లా ఉదయగిరిలో గ్రావెల్ మాఫియా బరితెగించింది. దుత్తలూరు మండలం రెడ్లదిన్నె సమీపంలో ఉన్న ఒక కుంట ప్రాంతాన్ని టార్గెట్ చేసిన గ్రావెల్ మాఫియా అక్కడ భారీ ఎత్తున తవ్వకాలకు తెరలేపింది. ఎలాంటి అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా భూగర్భాన్ని తవ్వేస్తున్నారని, ముఖ్యంగా ఆదివారం ఇతర ప్రభుత్వ సెలవు దినాలను ఆసరాగా చేసుకుని ఈ అక్రమ తవ్వకాల జోరును మరింత పెంచుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. దాదాపు 10కి పైగా భారీ టిప్పర్లను ఉపయోగించి నిరంతరాయంగా గ్రావెల్ను తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. గ్రామాల్లోని సహజ వనరులను కొల్లగొడుతూ ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి కొడుతున్న ఈ వ్యవహారంపై స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కళ్ల ముందే ఇంత పెద్ద ఎత్తున అక్రమ తవ్వకాలు జరుగుతున్నా మైనింగ్, రెవెన్యూ అధికారులు ఎందుకు మౌనం వహిస్తున్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఉదయగిరి నియోజకవర్గ ఉన్నతాధికారులు ఇప్పటికైనా స్పందించి దొత్తలూరు మండలం రెడ్లదిన్నె పరిసరాల్లో తక్షణమే తనిఖీలు చేపట్టాలని, ఈ అక్రమ గ్రావెల్ దందాకు అడ్డుకట్ట వేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బాలరాజు ఫోన్లో అందించడానికి మనకి అందుబాటులో ఉన్నారు. ఎస్ బాలరాజు, నెల్లూరు జిల్లా ఉదయగిరిలో గ్రావెల్ తవ్వకాలు అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నట్లుగా మనకి సమాచారం అందుతోంది. నిబంధనలకు విరుద్ధంగా కూడా అక్కడ ఉన్నటువంటి గ్రావెల్ ని తరలించుకుపోతున్నారంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి అప్డేట్స్ ఏంటి బాలరాజు? ఇవి నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో గ్రావెల్ మాఫియా ఆగడాలు ఇప్పుడు మితిమీరిపోయాయి. అధికారులు సెలవులో ఉంటే మేము వేల క్యూబిక్ మీటర్ల ప్రభుత్వ సంపదను దోచేస్తామంటూ ఈ గ్రావెల్ మాఫియా యథేచ్ఛగా రెచ్చిపోయింది. ఉదయగిరి నియోజకవర్గంలోని దొత్తలూరు మండలం రెడ్లదిన్నె పరిసర ప్రాంతాల్లో ఒక కుంటను టార్గెట్ చేసుకుని ప్రభుత్వ ఆస్తులను, సహజ వనరులను ఈ మాఫియా గ్యాంగ్ నిలువునా కొల్లగొడుతుందని తెలుస్తుంది. నిబంధనలు లేవు, పర్మిషన్లు అసలే లేవు. అయినా సరే పగలు రాత్రి తేడా లేకుండా జేసీబీలతో భూగర్భాన్ని తవ్వేస్తూ ప్రకృతిని నాశనం చేస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ మాఫియా ఒక పక్కా ప్లాన్ ప్రకారం వ్యవహరిస్తున్నట్లుగా తెలుస్తుంది. శని, ఆదివారాలు లేదా ప్రభుత్వ సెలవు దినాలు వస్తే చాలు, అధికారులు ఆఫీసులో ఉండరు కదా అనే ధీమాతో వీరి అక్రమ తవ్వకాల జోరు రెట్టింపు అవుతూ దాదాపు 10కి పైగా భారీ టిప్పర్లను రంగంలోకి దించి నిరంతరాయంగా గ్రావెల్ ను తరలిస్తూ ప్రభుత్వ ఖజానాకు కోట్లలో గండి కొడుతున్నారు. ఇక్కడ విచారకరమైన విషయం ఏంటంటే స్థానిక ప్రజల కళ్ళ ముందే ఇంత పెద్ద ఎత్తున పగలు రాత్రి లారీలతో గ్రావెల్ తరలిపోతున్న మైనింగ్, రెవెన్యూ శాఖ అధికారులకు కళ్ళుండి కూడా కబోతుల్లా వ్యవహరించడంపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారులకు అనుసరణలోనే లేదా వారి పరోక్ష సహకారంతో ఈ లూటీ జరుగుతుందా అన్న ప్రశ్నలు కూడా స్థానికుల నుంచి వస్తున్నాయి. ఇక ఎవరైనా ఈ గ్రావెల్ మాఫియాను ప్రశ్నిస్తే మా వెనుక పెద్దలు ఉన్నారంటూ బెదిరింపులు కూడా దిగుతున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం రెడ్లదిన్నె పరిసర ప్రాంత ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఉదయగిరి నియోజకవర్గ ఉన్నతాధికారులు ఇప్పటికైనా ఏసీ రూముల నుంచి బయటకు వచ్చి క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ సంపదను దోచుకుంటూ పర్యావరణాన్ని నాశనం చేస్తున్న ఈ గ్రావెల్ మాఫియా అక్రమ దందాకు తక్షణమే అడ్డుకట్ట వేయాలని, ఈ లూటీకి సహకరించిన అధికారులు, బాధ్యులపై కఠినమైనటువంటి క్రిమినల్ చర్యలు తీసుకోవాలని స్థానికులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. అయితే కళ్ళ ముందే సహజ వనరులు కొల్లగొడుతుంటే అధికారులు మౌనం వహించడం వెనుక ఉన్న మతలబ్ ఏంటో ఉన్నతాధికారులు తెలియాలి. ఇక తక్షణమే ఈ మాఫియాపై యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉందని చెప్పవచ్చు దేవి.